ఈ వీడియో ఎన్టీఆర్ పంపిస్తా. నా ముందు ఉంటే 3 సార్లు మూడు చచ్చిపోయింది. అమ్మ కూడా నాయన చంపేసాడు. అమ్మ తోడు అర్థంగా నాకు వచ్చా. ఇప్పుడు నాకు ఏడుపు వస్తాయి. ఇప్పుడు వేసి కొట్టపోయి చచ్చిపోయి మా అన్న పిలుచుకొచ్చిండు. ఎందుకు పిలిచివచ్చాడు? ఎంత మాట తొలగొట్టేది కార్డులు, మిషన్ తిప్పుతేది వార్డులు. ఎంత చెప్తామా ఎంతకు కొంచెం పిల్లలంటే అనాథ పిల్లలంటే పానం అంటే. కడప జిల్లా పోర్మామిల్ల నియోజకవర్గం కాశీనాయన మండలం అమగంపల్లి గ్రామంలో బాలమ్మ సత్రంలోని అనాథలకు అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరంలో కూడా అనాథాశ్రమానికి చేయూతనిస్తూ తమ వంతు తాము సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా ఆల్విన్ స్కూల్ సుపీరియర్ సిస్టర్ కరుణ, హెచ్ఎం ట్రీనా గ్రేస్, ఇన్ఛార్జ్ హెచ్ఎం సిస్టర్ జిస్మేరీ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమంలో ఉన్న వృద్ధులు నిరాశ్రులందరినీ పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ మీకు మేమున్నామని వారిలో ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బాలమ్మ సత్రం సంస్థ ప్రతినిధులు సిస్టర్ తెరిసా, సిస్టర్ హిమ, సిస్టర్ లిల్లీ డేవిస్, ఆశ్రయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంత బాగా జరిగింది అంత బాగా బాగానే పెట్టేసి ఎక్కడ ఊరెక్కడ తిన్నారా మాట్లాడు. కొడుకుకి ఏమైంది? ముగ్గురు కొడుకు ఎక్కడ పెద్ద పిల్లడు ఎక్కడ? నేను తీసుకొచ్చి ఇక్కడ నన్ను బాగానే చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు. అలాంటి తెచ్చి పెట్టి చేస్తాను. పప్పులు కూడా ఎవరు ఉండింది? భీమవరం. భీమవరం అటు నుంచి ఎట్ట వచ్చావు వీడికి? మా అమ్మాయి చచ్చిపోతే తెచ్చిండు. మేము ఈ మొగాల్లో ఉండరు. ఎడా ఎన్ని రోజులు వచ్చింది? 3 ఏంటి? 3 ఏళ్ళు. అంతకుముందు ముందు ఏంటి అయ్యా అప్పుడు ఉందా స్వామి, అప్పుడు మంచి ఉన్నా. ఇలా మీరు బాగున్నారా అని అడుగుతున్నారు. బాగున్నారు కదా. ఇక బాలమ్మ సత్రంలో వృద్ధాశ్రమంలో చాలామంది వృద్ధులు ఉన్నారు. పాపం చాలామందికి కొంతమందికి కళ్ళు కనపడవు. చూడండి, మనం చూసినట్లయితే వీళ్ళని చూస్తే మన యొక్క హృదయాలన్నీ కూడా చెల్లించిపోతున్నాయి. ఏడైనా కూర్చోవచ్చు ఇక్కడ.
వస్తాయిలే తల్లి పొద్దుటూరు మైదుకూరు అమ్మ మాది పొద్దుటూరు మాది నా పేరు లక్ష్మీదేవి నా పేరు ఈడికి వచ్చినాక అమలా అని పెట్టినారు సిస్టర్ పెట్టినారు అమలా అని పెట్టినారు తల్లి నా పేరు మా చెల్లెలు కానీ మా తమ్ముడు కానీ చచ్చిపోయాడు పేరు సురేష్ బాగా చూసుకుంటున్నారా చూసుకుంటారు తల్లి చూసుకుంటారు ఎందుకు చూసుకోరు సిస్టర్ వాళ్ళు కానీ బాగా చూసుకుంటారు అమ్మ నన్ను అమ్మ కూడా చచ్చిపోయింది అమ్మ కూడా నాయన చంపేసాడు కొట్టి కొట్టి పాట నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా నువ్వు లేకుంటే బ్రతకటమే కష్టమేనయ్యా నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా నువ్వు లేకుంటే బ్రతకటమే కష్టమేనయ్యా డికియా డిడియా డిడిడిడిడియా డిమి డిమి డిహియా డికి డికి డిహియా డిమి డిమి డిహియా డిడిడిడిడిహియా డిమి డిమి డిహియా డికి డికి డిహియా డిమి డిమి డిహియా నా పేరా డిడియా డిమియా డిడియా డిమియా డికి డికి డిమియా డిడి పల్లె రోజమ్మ పల్లె రోజు ఇను పెళ్ళి పల్లె మధ్యలేటి పల్లె రామరావు బాజీ వాళ్ళ ఎన్టీఆర్ లేకుంటే ఉండలేరు ఎన్టీఆర్ నా కంటికి ఉన్నాడా ఉన్నా 10 సంవత్సరాలు అమ్మతోడు ఏమంచివి ఎంత మాట ఏమన్నా ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ఎన్టీఆర్ లేకుండా ఉండదు అది అమ్మతోడు అర్థంగా నాకు వచ్చా మిమ్మల్ని ఇక్కడ బాగా చూసుకుంటున్నారా అమ్మ నాన్న కోసం ఇల్లు పెట్టిండు మా బావ సత్యం పేరు మా బావ పేరు సత్యం ఆయన తెలుగుదేశం బాగా చూసుకుంటారు వాళ్ళ పేర్లు చెప్పండి తెలుసమ్మా బాగాలేదు ఆరోగ్యం ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది తెలుసమ్మా హాస్పిటల్లో ఉంది A most warm welcome to our Alvin Mandalam School students and teachers. వాళ్ళకి ఒక్క మాట ప్రతి సంవత్సరం మన ఆల్విన్ స్కూల్ సిస్టర్స్ ఎంత రిస్క్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా 9వ తరగతి పిల్లల్ని తీసుకొస్తున్నారు. అందులో కొందరు స్టాఫ్ హెచ్ఎం సుపీరియర్ సిస్టర్ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఒక్క రోజుతో తబల కాదండి వాడు కనీసం ఒక నెల తబలతో ఎన్నెన్నో మీకోసం సమకూర్చి వీడికి రావడము మళ్ళీ ఈ రోజు అందులో ఒక సండే కదా ఆదివారం కాబట్టి మీకు సొంతంగా ఈ బిడ్డలు మీ బిడ్డలై మీ దగ్గరికి వస్తున్నారు. అందుకు మన బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా మనం అందరం ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి పిల్లలందరికీ ఆహ్వానిస్తున్నది. మీరందరూ అనుకోవచ్చు ఇక్కడ రావడం ఇలా చూసుకోవడం మీరు కొద్ది ఒక గంటనో లేకపోతే 2-3 గంటలు మీరు ఉండాలి ఇలా అయినప్పుడు కూడా మీరు రావడం మీ ప్రెసెన్స్ ఎంత విలువైనది. మీరు ఇప్పుడు ఒక కొడుకు ప్లేస్లో లేకపోతే కూతురు ప్లేస్లో ఒక అమ్మ నాన్న జన్మం ఇచ్చిన ఒక బిడ్డ వాళ్ళ మధ్యలో ఉండడం వాళ్ళకు ఒక మనవడో మనవరాలో ఒక పోలికలో ఉన్నారు. అందుకు మీ ప్రెసెన్స్ చాలా విలువైనది. అందుకే మేము కూడా ఇక్కడ ఉన్నప్పుడు మాకు తెలుసు ఆ బిడ్డలు కోరుకునేది ఒకటే ద ప్రెసెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో దే ఎంజాయ్ యువర్ ప్రెసెన్స్. ఆ విలువైన ఆ సాన్నిధ్యం మీరు ఇవ్వడానికి ఎంతో మంచిగా చూపించారు. అందుకే మేము అందరం మిమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ హ్యూమన్ ఫీలింగ్ మీరు
ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. మీరు ఈరోజు స్టూడెంట్ అయితే రేపు ఇంకా మీరు జీవితంలో ఒక అమ్మ ఒక నాన్న మీరు కూడా మారుతారు, అవునా కదా? అప్పుడు మీకు కూడా ఇంటిలో అవ్వ తాత వాళ్ళు అత్త మామ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని కూడా పక్కన పెట్టకూడదు. ఫస్ట్ వాళ్ళకు ఒక ముందు స్థానం ఇచ్చిన తర్వాతనే మీరు కూడా మీ పనులు చూసుకోవాలి. ఒక అరగంట అంతే. వీళ్ళకి ఇప్పుడు మేము పెద్దగా ఏం చేయడం లేదు. ప్రతిరోజు లేపడం, వాళ్ళు చేతైన వాళ్ళు పని చూసుకుంటారు, మిగిలిన వాళ్ళు స్నానం చేపిస్తారు, మళ్ళీ టయానికి వాళ్ళ ప్రేయర్కి వస్తారు, అన్నం పెడతారు, ఉన్నది వాళ్ళు తింటారు. ఇంకా స్టాఫ్ కూడా ఎంత మంచిగా చూస్తారంటే అంత మంచిగా. మేము సిస్టర్స్ అంత చేయలేము, బయటకు వెళ్ళాలి, ప్రతిదీ కూడా ఇక్కడ ముఖ్యమే. అందుకు మన ఇంటిలో ఉన్న కార్యం, ఆ చిన్న కార్యమైనా కానీ మీరు మంచి మనసుతో చేయడం ఒక గొప్ప కార్యం. అప్పుడే మన ఇల్లు బాగుండే ఇంకా సమాజం బాగుండాలి. అందుకు మీరు చేయాల్సిన పనులు కానీ ప్రతిదీ చక్కగా చేసుకొని మీరు బాధ్యత కలిగి జీవించాలనేది ఒక సందేశమే నాకు ఇవ్వడానికి ఉన్నది. మీరు అలా ఇస్తే ఇంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో పడదు. మన ఇంట్లో మన బిడ్డల్ని మనం చూసుకుంటే అది చాలా మంచిది అన్నమాట. సో once again I wish you a good time here. Please enjoy with our parents. Thank you for your coming. మీ మనవాళ్ళు మనవరాలైనటువంటి మన పిల్లలు ఏం చేస్తారంటే మీ అందరి కోసం ఒక మంచి డ్యాన్స్ చేస్తారంట. వేయాలమ్మా? అబ్బా వేయాలా? వేయాలని గట్టి చెప్తే వాళ్ళు వచ్చేది.
నాకు తండ్రి ప్రభువా స్తుతి మహిమానికి ఆరాధన పండి మహోన్నతుడైన సర్వేశ్వరునికి మదిమా 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 మేము పగడుతున్నాము మేము స్తుతిస్తున్నాము పగడుతున్నాము మేము స్తుతిస్తున్నాము వేలిన వారా దయసూపండి మహోన్నతుడైన సర్వేశ్వరునికి మదిమా మదిమా మదిమా. వాని పేరు ఏం పేరు? నా పేరు మల్లమ్మ. ముందులేండి మీరు బాగా చూసుకుంటారు, అందరు బాగా చూసుకుంటాం. మీ పేరు ఏం పేరు? మా పేరు మీరేమో నుంచి వచ్చారు? బ్రహ్మంగారు మాట. బాగా చూసుకున్నారు ఇక్కడ. టైంకి తినండి బా. పేరు సొంతం పేరు లచ్చిందేవిలేమ్మా. ఈడికి వచ్చినాక అమలాన్ని పెట్టారు సిస్టర్లు. పెట్టుకుంటే ఏం కాదు నాకు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది నేను ఈడికి వచ్చి. ఇక్కడ బాగా చూసుకుంటున్నారు? చూసుకుంటారులే. అమ్మ లేదు, చచ్చిపోయింది. నాయన ఒక్కడే ఉండడు. ఏడనా నాకు సంతోషంగానే ఉంది. బాగుందా నీకు ఇక్కడ? ఇక్కడ బానే ఉంది నాకు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇక్కడికి? ఎప్పుడు వచ్చిందో నాకేం తెలియదు. ఎవరు వదిలిపెట్టినారు నిన్ను? ఎవరు వదిలిపెట్టినారు నిన్ను? సిస్టర్లు వాళ్ళకొచ్చుకుంటారు. సిస్టర్లు పిలుచుకొచ్చారా? అవి ఇక్కడ సిస్టర్ వాళ్ళే. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్? పొద్దుటూరు మైదుకూరు. మీ బంధువులంతా ఇక్కడ లేమ్మా పొద్దుటూరు. మీ బంధువులంతా అక్కడనే ఉన్నారా? అక్కడనే ఉండరు. మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ పేరు ఈదమ్మ. నరసమ్మ. ఇక్కడ నుంచి వచ్చారు? పావు నుంచి. ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అయింది? సంవత్సరం ఎండల కాలము వచ్చే సంవత్సరం. మీ ఊరు ఏ ఊరు? పావురు. ఇక్కడ బాగా చూసుకుంటారా మిమ్మల్ని? చూసుకుంటారు. మీ వాళ్ళు వస్తారా చూసేదానికి నిన్ను? రారా? ఎవరు రారమ్మా? వాళ్ళే తెచ్చి వదిలిపెట్టినారా నిన్ను? రారు. తమ్ముడు ఉన్నాడు, పెద్ద తమ్ముడు. అక్కడ చిన్నోడు మధ్యలో అందులో పావుల్లో ఉండరు. వాళ్ళు చేసుకున్న ఆయన మాటలేవు. మూగి తొలగి నన్ను చేసుకుని వదిలేసిండ్రు. మళ్ళీ చేసుకున్న ఆయన ఆమెకి 3 కొడుకులు, ఒక అబ్బాయి బాయిలో పడి ఈత కొట్టబోయి చచ్చిపోయాడు. ఇంక ఇతరులు మా ఊళ్ళో ఉన్నాడు రాసిపాలెం. ఎందుకు ఇక్కడికి పిలుచుకొని వచ్చారు? వాళ్ళకి ఏమి ఇబ్బంది? మా తమ్ముడు ఎడివిచ్చి నా బయట మళ్ళీ వాళ్ళకి ఓట్లు అయిపోయి నాకు వస్తాడు. ఏం చేస్తుందో ఆయన డాక్టర్లు పడుతుండే. అదే పోయి చూసేద్దామని ఒక్కదాన్ని బాగాలేకపోతుంది. అమ్మను అడిగి పోయేద్దామని కళ్ళకి చూసి వస్తామని బదులు అనుకున్నా. ఏం చేస్తామ్మా? తాత మీరు బాగున్నారా? బాగున్నారమ్మా. మనోరంలో బాగున్నాము. మీ పేరు ఏం పేరు తాత? రామిరెడ్డి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోయిలకుంట. మీరు ఇక్కడికి పిలిచింది తొడుకొని వచ్చింది ఎవరు? ఎవరు తోక రాలేదు, సౌపతిగా వచ్చింది. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఇంకా? 6 సంవత్సరాలు. మీ ఇక్కడ బాగా చూసుకుంటారా సిస్టర్? చూసుకుంటున్నారు. అయ్యా ఏం పేరు అయ్యా నీ పేరు? శేఖరయ్య. బాగున్నావా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? బాలమ్మ మాసం 4 సంవత్సరం అయిందా? బాగా చూసుకుంటున్నాను నేను ఇక్కడ. టయానికి తింటున్నావా? ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు తొడగోతారా? నేను సిస్టరే తీసుకుపోతుందా? మా తల్లి ఇస్తుందా? బట్టలు అవన్నీ సిస్టర్లే సిస్టర్లే తెచ్చేసారా? ఇక్కడ అందరు బాగుంటారు కలిసిమెలిసి? అందరు బాగుంటారు. మీకు ఇంటికి పోవాలనిపిస్తుంది? పోవాలనిపిస్తుంది నాకు. నేను బాగా పని చేసేవాడిని కదా. ఏడ కూర్చొని పని లేదు. ఇంటికాడ అయితే ఏదో ఒక పని భూమి పైరు పెట్టుకుంటుండే. అందుకోసం ఇప్పుడు బాగుంది కదా మీకు? బాగుంది. ఆనైనా బాగుంటుంది. బాగుంటే ఎట్టనో. నువ్వే వచ్చినావా ఇడికి? ఎవరినో తోడుకొచ్చి వదిలిపెట్టాను? మా అన్నయ్య
పిలుచుకొచ్చిండు. ఎందుకు పిలిచివచ్చాడు? ఏందో బాగాలేదంట నాకు, అందుకోసం పిలుచుకొని వచ్చాను. పోనీలో ఈడే బాగుంటుంది. ఈడ ఏడయమ్మా, ఈడ కూర్చొని ఆడ కూర్చొని టయానికి అంత తిను అన్నము, అంత అన్నం తిని అట్టా తిరుగుతా అన్నం టయానికి అన్నానికి బాగా టయానికి అవసరం లే, అన్నం వస్తుండదు బాగా తినక. ఏం కాదులే, బాగుందా ఆశ్రమం బాగుందా వరదా? బాగుంటే ఆడైనా ఉండాలనే కాదు, ఏడ ఊరికి ఏడ ఉండాలంటే ఏడ ఉండబుద్ది కాదు. పోనీలో వాళ్ళకి వద్దంట, మనం వీడే హ్యాపీగా ఉన్నాము. ఏటనో తల్లి, పిల్లలు భార్య పెళ్ళి అయింది, దానికై అదే ఇక్కడ ఉండబోతే కానీ. నిన్ను చూసేదానికి వాళ్ళు వస్తారా? నిన్ను చూడడానికి వాళ్ళు వస్తారా ఇంటి దగ్గర నుంచి? వీడికి మా అన్న వస్తుంటాడు, పిలిచిపోతుంటాడు. పోయి వచ్చిన ఒక ఆటం, పోయి చూసి మళ్ళా 2 ఆటలు పోయి మొన్ననే వచ్చిన మళ్ళా. బాగున్నారయ్యా? మీ పేరు ఏం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏ ఊరు మీది? కర్నూలు మిమ్మల్ని ఇక్కడ ఎవరు వచ్చి పెట్టినారు? దావేళ్ళ. ఏమంటివి ఎంత మాట తొలగొట్టేది కార్డులు, మీసం తిప్పుతేది వార్డులు. బాలకృష్ణ మంగమాలి మనవాడు దంచమే మేనత కూతురా. మీకు ఎన్టీఆర్ అంటే ఇష్టమా? అందరూ నందమూరి అంతా రబ్బరి కాదు డబ్బులు పూలు తెచ్చా అని ఏమో లాస్ట్ పాటలే వాళ్ళ మీద కింద రౌడీలు తెచ్చే పొసి పడతాడు, రౌడీలు తెచ్చే రథం వచ్చాయి కాలిపోతాయి. ఎన్టీఆర్కు కొంచెం పిల్లలు అంటే అనాథ పిల్లలు అంటే పానం అంటే. ఈ వీడియో ఎన్టీఆర్ పంపిస్తా, సరేనా? అంటే పానం. నీ పేరు ఏం పేరు చెప్పు? దివాకర్. నా పేరు కమ్మయ్య. నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? మూస కోసం వచ్చిన 3 సంవత్సరాల కింద వచ్చినావా? నువ్వే ఎన్టీఆర్ నా ముందర ఉంటే మూస రాదు, మా వాళ్ళు భయపోతారు.